బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్య భూ వివాదం కేసులో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకుంటున్నామని అంశంపై వాడివేడిగా వాదనలు జరిగాయి. మధ్యవర్తిత్వాన్ని హిందూ సంఘాలు వ్యతిరేకించాయి. సమస్య పరిష్కారం కాదని హిందూ సంఘాలు అభిప్రాయపడ్డాయి. మధ్యవర్తిత్వానికి అంగీకరించిన సున్నీ వక్ఫ్ బోర్డు మధ్యవర్తిత్వం గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది సుప్రీంకోర్టు. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, అయోధ్య కేసు సుప్రీంకోర్టు విచారణలో రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది, వివరాలేంటి? అయోధ్య భూ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకు సంబంధించిన తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 14 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దీనిలో ముఖ్యంగా నిర్మోహి అఖీడా, అలాగే రామ్లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డు సహా ముఖ్యంగా హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ సహా అఖిల భారత హిందూ మహాసభ సహా ఇతర సంఘాలన్నీ కూడా పిటిషన్ దాఖలు చేశాయి. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఎంపీ కూడా తన ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో సుదీర్ఘ వాదనలు జరిగాయి. 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముఖ్యంగా తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. దానికి ముఖ్యంగా కన్సర్న్ పార్టీస్ ముఖ్యంగా ఇటు హిందూ మహాసభ కానీ, నిర్మోహి అఖీడా, రామ్లల్లా సహా పిటిషనర్లు ఎవరెవరు మధ్యవర్తిత్వం వహించాలి అన్న అంశానికి సంబంధించి సూచనలు ఇవ్వాలని చెప్పి ఈ సూచనల్ని మేము తీర్పులో రిజర్వ్ తీర్పు ఈరోజు వెలువరించే అవకాశం ఉంది. అందులో పొందుపరుస్తా ఉన్న అంశాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ముఖ్యంగా హిందూ సంఘాలు ఈ మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించడం జరిగింది. గతంలో కూడా మధ్యవర్తిత్వం ద్వారా సమస్య దశాబ్దాలుగా ఈ సమస్య పెండింగ్లో ఉంది. సో ఆ సమయంలో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కూడా మధ్యవర్తిత్వాన్ని ఇనిషియేట్ చేశారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు అన్న అంశాలని ముఖ్యంగా హిందూ సంఘాలు వ్యక్తపరిచాయి. అయితే గతంలో ఏం జరిగిందన్నది కాదు, ప్రస్తుతం ఏం చేయాలన్న దానికి సంబంధించే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది అన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే వ్యక్తపరచడం జరిగింది. ముఖ్యంగా ఇది కేవలం 2 వ్యక్తుల మధ్య జరిగే ముఖ్యంగా వివాదం కాదు, ఇది హిందువుల మనోభావాలకి అలాగే వారి మతానికి సంబంధించిన అంశంగా మేము చూస్తున్నామని చెప్పి హిందూ సంఘాలు వాదనలు వినిపించడం జరిగింది. అయితే మధ్యవర్తిత్వం ద్వారా ఏ సమస్య అయినా సరే పరిష్కారం అవుతుంది. దీన్ని మేము గోప్యంగా ఉంచుతాం. మధ్యవర్తిత్వం ఏ విధంగా జరుపుతుంది, ఈ విచారణ మీడియాలో ప్రచారం కాకుండా అలాగే టెలికాస్ట్ చేయకుండా మేము నిషేధం కూడా విధిస్తామన్న అంశాలని సుప్రీంకోర్టు వ్యక్తపరచడం జరిగింది. అలాగే గతంలో ముఖ్యంగా ఈ విధంగా అనేకసార్లు ఇనిషియేట్ తీసుకున్న ఈ సమస్య పరిష్కారం కాలేదని చెప్పి హిందూ సంఘాలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే సున్నీ వక్ఫ్ బోర్డు మాత్రం మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి, ప్రధానంగా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించినట్లయితే కనుక సమయం ఆదా అవుతుంది, త్వరగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తపరిచింది. సో సున్నీ వక్ఫ్ బోర్డు దీనికి అంగీకరించడం జరిగింది. కానీ హిందూ సంఘాలు మాత్రం ఇది మతాలకు సంబంధించి అలాగే ముఖ్యంగా మనోభావాలకు సంబంధించి, లక్షల మంది మనోభావాలకు సంబంధించిన అంశం, దీనిపైన ప్రజాభిప్రాయం తీసుకోవాలి అన్న అంశాలని ముఖ్యంగా హిందూ సంఘాలు వ్యక్తపరిచాయి. అయితే దీని పట్ల కోర్టు ఏ విధంగానూ స్పందించలేదు. అలాగే జస్టిస్ చంద్రచూడ్ భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2 పార్టీల మధ్యకు సంబంధించిన వ్యవహారం కాదు, ముఖ్యంగా లక్షలాది మంది మనోభావాలకు సంబంధించిన అంశాన్ని మీడియేటర్స్, మధ్యవర్తులు ఏ విధంగా దీన్ని సెటిల్ చేయగలరు. అయితే సంప్రదింపులు, సమాలోచనలు, చర్చల ద్వారా ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందన్న అభిప్రాయాన్ని ఆఖరికి ఆయన కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో ఆఖరికి తీర్పునైతే రిజర్వ్ చేయడం జరిగింది మధ్యవర్తిత్వ అంశానికి సంబంధించి. కానీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి. ముఖ్యంగా ఇది ఈ మధ్యవర్తిత్వ చర్య అనేది ఏ విధంగానూ ఉపయోగపడదు, నా సలహాలు సూచనలు మాత్రం నేను ఇచ్చేది లేదు కోర్టుకి. ముఖ్యంగా తీర్పు రిజర్వ్ చేశారు కాబట్టి ఎవరు మధ్యవర్తిత్వం వహించాలి అనే అంశాలకు సంబంధించి ముఖ్యంగా పిటిషనర్లందరూ కూడా పేర్లను సూచించాలి. ముఖ్యంగా ఒక కౌన్సిల్ ఏర్పాటు చేస్తే దాంట్లో ఎవరెవరు ఉండాలి అన్న అంశాలు సూచించాలి, ఎవరెవరు ఉండాలి, అభ్యర్థులు ఎవరు ఉండాలి అన్న అంశాలకు సంబంధించి సూచనలు చేయాలని చెప్పి కోర్టు చేపట్టడం జరిగింది. కానీ దానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి నేను ఎవరి పేరు కూడా సూచించను, ఇది గతంలో పివి నరసింహారావు ఉన్న సమయంలో నేను మధ్యవర్తిత్వం వహించాను, ఆ సమయంలో కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదు, ఇప్పుడు ఈ చర్య అనేది ఉపయోగకరం కాదు అన్న అంశాలనే ముఖ్యంగా హిందీ సంఘాలన్నీ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కానీ సున్నీ వక్ఫ్ బోర్డు ఇది ఇంకా ఆలస్యం చేసేందుకు, ఈ వివాద పరిష్కారం అనేది 2019 ఎన్నికలకు ముందే దీన్ని సమస్యను పరిష్కరిస్తాం, రామ జన్మభూమిలోనే మందిర నిర్మాణం చేపడతామని చెప్పి బీజేపీ హామీలు ఇస్తున్న తరుణంలో దీనికి సంబంధించి సున్నీ వక్ఫ్ బోర్డు ఈ మధ్య
మధ్యవర్తిత్వానికి అంగీకరించడం వెనుక కూడా ముఖ్యంగా దీన్ని జాప్యం చేసేందుకే వాళ్ళు అంగీకరించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో తీర్పు రిజర్వ్ అయితే చేయడం జరిగింది. సో మధ్యవర్తిత్వానికి సంబంధించి పిటిషనర్లు ఎవరెవరి పేర్లు సూచిస్తారు, అసలు ఈ మధ్యవర్తిత్వం అంశం అనేది ఇకపై కొనసాగుతుందా, ముందు కొనసాగుతుందా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. సో ఓవరాల్గా అయితే ఈ రోజు వాదనలో మధ్యవర్తిత్వం ద్వారానే ఈ సమస్య పరిష్కారం చేసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు సూచించి తీర్పునైతే రిజర్వ్ చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో పిటిషనర్లు మధ్యవర్తులను సూచిస్తారా లేదా అసలు ఏం జరగబోతుందనేది ఈరోజు సాయంత్రం వరకు తెలియ అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.